చికెన్ అంటే మ్యారినేట్ చేస్తే మాత్రమే టేస్టీ అనుకుంటున్నారా? మ్యారినేట్ చేయకుండానే చికెన్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తేనే నోరూరిపోతుంది కదూ! అయితే ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక బిగ్ సైజ్ ఆనియన్, 10 మిర్చి, ఒక టొమాటో, అలానే కొంచెం కొత్తిమీరని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక డైరెక్ట్‌గా చికెన్ పీసెస్‌ని వేయండి. నేనైతే సుమారుగా 1 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ మగ్గనివ్వండి. చికెన్ వైట్ కలర్లోకి మారగానే ఇలా సన్నగా స్లైస్ చేసిన ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వండి. అంటే ఒక 5 to 6 మినిట్స్ వరకు. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల గొడ్డు కారం, బ్లెండ్ చేసిన టొమాటో ప్యూరీని మిక్స్ చేశాక 10 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు మసాలాస్ టైం. మనం చేసుకునే వంటలో ఉప్పు కారం ఎంత ఇంపార్టెంటో చికెన్లోకి మసాలాస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి లేకపోతే చికెన్కి రుచే లేదు. హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా. నేనైతే ఈస్టర్న్ మసాలా యూజ్ చేస్తాను, చాలా టేస్ట్ వస్తుంది. ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేశాక మూత పెట్టేసి ఇంకొక 7 మినిట్స్ కుక్ చేయండి. ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేయండి. అప్పుడే ఫ్లేవర్ అనేది పీసెస్కి పట్టి టేస్ట్ డబల్ అవుతుంది. ఉప్పు కారం సరిపోయలేదో తెలుసుకోవడానికి కొంచెం గ్రేవీ తీసుకొని టేస్ట్ చేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. మ్యారినేట్ చేయకుండానే నోరూరించే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. టేస్ట్ చూస్తేనే అయ్యో ఇంకొంచెం పెట్టు అని చెప్తారు.